మాకు భయం లేకుండా మేము తిరుగుతామని నేను ఇప్పుడు అనుకుంటున్నాను సార్. మేము మొత్తం మిమ్మల్ని బంపర్ మెజార్టీతో గెలిపించి మేము మహిళలందరూ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నాం సార్. మేము మా నాయకులను కూడా గెలిపించి మీకు గిఫ్ట్గా పంపిస్తాం సార్. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఒక డాక్రా మహిళ సభ్యురాలు ఎంత చక్కగా మాట్లాడిందో మీరు చూశారు. ఇక్కడుండే రాజకీయ నాయకుల కంటే మా ఆడబిడ్డ బాగా మాట్లాడుతుందంటే అది నేను నేర్పించినటువంటి విద్య. నేను గర్వపడుతున్నా. ఇప్పుడు ఆడబిడ్డ చెప్పినట్టు మన డాక్రా సంఘాల్లో ఉండే సభ్యులు మోటివేటర్లుగా తయారై 1500 మంది వివిధ రాష్ట్రాలకు వెళ్ళి భాష రాకపోయినా భాష నేర్చుకొని కొంతమంది మన భాషలోనే వాళ్ళల్లో స్ఫూర్తినిచ్చి బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇచ్చిన ఘనత మా ఆడబిడ్డలది. విదేశాలకు వెళ్ళి ఎగ్జిబిషన్లో భాగస్వాములయ్యి మన వస్తువులను అక్కడ చూపించి మార్కెట్ చేసిన ఘనత కూడా మన ఆడబిడ్డలది. ఇప్పుడు మీరు అన్నట్టు దీనికి కొంతవరకు ఇబ్బంది వచ్చింది. డాక్రా బజార్లు నిర్వీర్యమైపోయినాయి, ఉపాధి నిర్వీర్యమైంది. మీకు ఇచ్చే ఆర్థిక సహాయం, వడ్డీ లేని రుణాలు తగ్గిపోయినాయి. ఈరోజు హామీ ఇస్తున్నా. అందుకే నేను చెప్పింది, నేను ఇచ్చే 1500 రూపాయల ఆర్థిక సహాయమే కాకుండా 10 లక్షల రూపాయలు మీకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. డబ్బులు సంపాదించే మార్గం నేర్పించడం నేను చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చేసి నిరూపించుకుంటాను. ఎంత రెండో ఒక్క నిమిషం. యా విజయలక్ష్మి గారు మీరు మాట్లాడడం ఒక్క సెకండ్. అదే పని. డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ నుంచి నేను మహిళా న్యాయవాదుల తరఫున మీ దగ్గర మాట్లాడడానికి వచ్చాను. మేము ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే, ఇంతసేపు మీరు మీటింగ్లో రైట్ ఆఫ్ ప్రాపర్టీ, మహిళలకు ఉన్న ఆస్తి హక్కు కోసం చెప్పారు. కానీ ప్రస్తుతం వస్తున్న ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మహిళలకు చాలా అన్యాయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆస్తి హక్కు మాకున్న మేము అత్తవారి ఇళ్లలో ఉండడం వల్ల ఈ ఆస్తులు మా కుటుంబ సభ్యులు వాళ్ళ పేరు మీదకి మార్చుకుంటే దాన్ని ఆపే హక్కు మేము కోల్పోతున్నాం. దానికి సంబంధించి చట్టాల కోసం చట్టాలైన జ్యుడిషియరీని తప్పించి రెవెన్యూ డిపార్ట్మెంట్ మీదకి ఇవన్నీ అప్పగించి మా తాలూకా హక్కులు కాలరాసి దీనికోసం మేము తిరగడానికి చాలా అవస్థలు పడవలసిన చట్టం రాబోతుంది. కాబట్టి తమరు మీటింగుల్లో ఈ చట్టం కోసం మహిళలకు అవేర్నెస్ కల్పించి మీరు రాగానే ఈ చట్టాన్ని అబాలిష్ చేయవలసిందిగా ఈ సభామూర్ఖంగా మీకు కోరుకుంటున్నాను. ఇది ఒక విషయం. ఇక్కడ లేడీ అడ్వకేట్స్ వచ్చారు. ఏపీ టైటిలింగ్ యాక్ట్ అంటే కొత్త చట్టాన్ని ఒకటి తీసుకొస్తున్నారు. ఇక్కడుండే మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడుండే ముఖ్యమంత్రికి కొన్ని విచిత్రమైన ధోరణులు ఉన్నాయి. ఎవరూ చేయని విధంగా మీ తాత, మీ తండ్రి, మీ భర్త ఇచ్చిన ఆస్తికి ఈ దుర్మార్గుడు ఆయన ఫోటో వేసుకుంటున్నాడు. మీ పొలాలకి సర్వే చేయించి సర్వే రాళ్ళలో ఆయన ఫోటోలు వేసుకుంటున్నాడు. ఎప్పటి నుంచో రికార్డ్స్ ఉన్నాయి మనకు. పట్టాదారు పాస్బుక్ అని, 10-1 అని, అడంగలని, ఇలాంటి మన ఆస్తిని మందని నిరూపించుకోవడానికి కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ ముఖ్యమంత్రి అవన్నీ తీసేసి ఉండే అధికార యంత్రాంగాన్ని మొత్తం తీసేసి ఆయన మనుషులు పెట్టుకొని మీ ఆస్తులన్నీ రికార్డ్ లేకుండా చేసి ఆన్లైన్లో పెట్టుకుంటారు.